బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక యాంటీ డాండ్రఫ్ ప్యాక్ చూపిస్తాను. అది ఓన్లీ డాండ్రఫ్ కోసమే కాదనమాట. అంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, జుట్టుని కాస్త స్ట్రాంగ్గా చేస్తుంది. మీరు వాడితే తెలుస్తుంది. ఆల్రెడీ నేను యూజ్ చేశాను. రిజల్ట్ ఇలా ఉందన్నమాట. చాలా బౌన్స్ వస్తుంది హెయిర్కి. ప్లస్ దాంతోపాటు స్ట్రాంగ్, ఇంకా స్కాల్ప్ పైన మీకున్న డాండ్రఫ్ ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా మటుకు తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. దీంతోపాటు ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను డాండ్రఫ్కి సంబంధించి కొన్ని టిప్స్ చెప్తాను. దాంతోపాటు కోమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. చూసేయండి, ఓకేనా? మీరు హెయిర్ చూసారంటే సో ఇది రిజల్ట్ మాత్రం పక్కా 100% రిజల్ట్ వస్తుంది. ఇంకా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి బేషుగ్గా అసలు భయపడకుండా వాడచ్చు. ట్రై చేసి చూడండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బ్లెండర్ తీసుకున్నాను. మీరు మిక్సీ జార్ ఉన్నా తీసుకోండి, లేదా డైరెక్ట్ కలుపున్నా ఓకే. నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను అనమాట. మీ హెయిర్ దీన్ని బట్టి చూసుకోండి. 1 ఎగ్ అంటే నా హెయిర్ లెంత్ అంత ఉంటే 1 ఎగ్ సరిపోతుందండి. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆల్మండ్ ఆయిల్ అన్నా వేసుకోండి. 2-3 నాకు అదే పనిగా చాలాసార్లు అడిగారు, ఎక్కడ తీసుకున్నారు ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ అని. అన్ని ఆయిల్స్ ఏవి ఇండియా నుంచి తెచ్చుకోవడానికి రాదండి, ఇక్కడివే అన్నీ. నెక్స్ట్ అదొక 4 టీ స్పూన్స్ అలా వేసుకోండి ఆల్మండ్ ఆయిల్. తర్వాత ఒక కప్పు పెరుగు, తర్వాత ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ వేసుకుంటున్నాను. ఫుల్ నిమ్మకాయ వేసుకోవాలి, అంటే మీ సివియారిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదంతా కాస్త గట్టి పెరుగు ఉంటే కొంచెం ఇది థిక్గా అవుతుంది. కొంచెం గట్టి పెరుగు ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, ఎక్కువగా అవసరం లేదు. అదొక థిక్ పేస్ట్ లాగా వచ్చేలాగా. ఇది యాక్చువల్గా పేస్ట్ లాగా అని రాదనమాట, కాకపోతే కొంచెం ఇలా అతుక్కుంటుంది, కారిపోదు అనమాట. హెయిర్లో పెట్టుకుంటే ఏం పెద్దగా కారిపోదు. మనం మీ హెయిర్కి తగ్గట్టు పెట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను డైరెక్ట్ చేత్తోనే అప్లై చేస్తున్నానండి. చూసారా, ఇలా అతుక్కుంటుంది. ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హెయిర్ని ఫుల్గా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. నేను డైరెక్ట్గా ఏది గ్లౌజెస్ కానీ ఏం వేసుకోవట్లేదు, డైరెక్ట్గానే పెట్టేసుకుంటున్నాను. మనం మామూలుగా పట్టించుకోవడమే తలకి, అంతే. ఇది ఆయిలీ హెయిర్ పైన పెట్టుకోకూడదండి. ఆయిలీ హెయిర్ పైన పెట్టుకుంటే అసలు అంటుకోదు మీకు. పెట్టుకోవచ్చా ఆయిలీ హెయిర్ పైన పెట్టుకోవాలి అని అనుకుంటే దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది. అది మీకు మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. అదే అంటే కొంచెం స్పా టైప్లో చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా అదే చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే టైం లేకునింది. సో కాబట్టి ఇది చూపిస్తున్నాను. డాండ్రఫ్కి సూపర్గా పనిచేస్తుంది ఇది. ప్లస్ ఫ్లేకీగా ఇట్లా పడుతూ ఉంటుంది కదా తెల్లగా, 1 టైంలోనే ఇది పెట్టుకున్న 1 టైంకే మీకు మంచి రిజల్ట్ కనపడుతుంది. స్కాల్ప్ పైన అసలు డిపాజిటే కనపడదనమాట. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా చాలా మంచిగా ఇది హెల్ప్ చేస్తుంది. మీరు షాంపూ వాడేటప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను. దీని తర్వాత మీరు ఏ షాంపూ మీరు వాడతారో అదే వాడండి. యాంటీ డాండ్రఫ్ షాంపూనే వాడాలని ఏం లేదు. మీకు ఏ షాంపూ సూట్ అవుతుందో అది వాడచ్చు. దాంట్లో కాస్త బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ సోడా, అంటే తినే సోడా ఉంటుంది కదా, మనం దోశలు ఇడ్లీలలో వేసుకుంటాము, కుకింగ్ సోడా, అది 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని దాంతో మీరు హెయిర్ వాష్ చేసుకోండి. చాలా చాలా అసలు ఇంకా సూపర్ రిజల్ట్ వస్తుంది అనమాట. బేకింగ్ సోడా వేసుకోకపోయినా అంటే ఆర్గానిక్ షాంపూస్ అట్లా యూజ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే మీకు సివియారిటీ ఎక్కువ ఉంది అని అనుకుంటే బేకింగ్ సోడా వేసుకొని వాడచ్చు. ఇంకొకటి, ఎగ్ వేసాం కదా స్మెల్ వస్తుందేమో అని మీకు డౌట్ రావచ్చు. ఏమీ రాదు, ఎందుకంటే లెమన్ వేసాం కదా. నార్మల్గా ఈ ప్యాక్ పెట్టుకున్నప్పుడే అని కాదు, జనరల్గా కూడా బేకింగ్ సోడా వేసుకొని షాంపూలో స్నానం చేయొచ్చు.
అది ఏమీ హెల్త్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందేమో స్కాల్ప్‌కి అలా ఏం ఆలోచించకండి. కాకపోతే డేట్ చూసుకోండి. దాని డేట్ ఉందా లేదా చూసుకొని వాడండి వాడేటప్పుడు. హ్మ్. చాలా అంటే మన స్కాల్ప్ పైన ఒక డిపాజిట్స్ ఉండిపోతాయన్నమాట. అంటే మన బయట పొల్యూషన్ కానీ, మురికికి, ఇంకా ఆయిల్స్‌కి, లోపల నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్‌కి, బయట పూసుకునే ఆయిల్ ప్లస్ ఇవంతా కలిపి ఒక పొరలాగా ఏర్పడిపోతుంది. దాంతో పాటు ఈ డాండ్రఫ్ అనేది మొత్తం ఒక ఎలా వస్తుందంటే ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుందన్నమాట. మీరిప్పుడు ఇది చేసుకున్నా కానీ క్లియర్ అయిపోతుంది యాక్చువల్‌గా స్కాల్ప్ అంతా క్లియర్ అయిపోతుంది. కానీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే అది పూర్తిగా తగ్గాలి అనంటే ఇలా కొన్ని ప్యాక్స్ నేను చెప్తాను. రెగ్యులర్‌గా మీరు వాడుతూ ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది. కానీ మీరు ఏదైనా అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినా, ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ ఒకేసారిగా ఏది తగ్గిపోదనమాట. అనవసరంగా వాటికి ఖర్చు పెట్టకుండా ఇలా మొత్తం అంతా నేను హెయిర్‌కి కూడా పట్టించాను. హెయిర్ కూడా చాలా బాగా అవుతది. ఎలా అవుతదంటే ఒక రకమైన స్ట్రాంగ్‌నెస్ వస్తది హెయిర్‌లో. మీకు అప్పుడే తెలిసిపోతుంది. నేను ఇక్కడ షవర్ క్యాప్ వాడుతున్నాను. ఈ షవర్ క్యాప్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి. 12 షవర్ క్యాప్స్ కలిపి $1 అనమాట. ఇది యూజ్ అండ్ త్రో. నెక్స్ట్ మీకు చెప్పినట్టు ఈ టైంలో నేను కోమ్స్ క్లీన్ చేసుకుంటున్నాను. మెయిన్ డాండ్రఫ్ ఉన్నప్పుడు మెయిన్ చేయాల్సింది ఇదే. మీరు తలస్నానం చేసిన ప్రతిసారి మీ దువ్వెనలు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇదేంటంటే ఆల్ పర్పస్ క్లీనర్ చూపించాను కదా, DIY క్లీనర్, దాంతోనే క్లీన్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా అయిపోయింది. నేను ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇన్స్టంట్గా ఎలా చేసుకోవచ్చు అంటే ఇది చేసి పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. వినేగర్ తీసుకుంటున్నాను ఒక బౌల్లో. ప్లెయిన్ వినేగర్ ఇది వైట్. ఇప్పుడు ఇందులో మనకు పాత్రలు వాడే డిష్ సోప్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ మీకు కావాలంటే నేను ఆల్రెడీ చేసి చూపించానండి, వీడియో ఉంది. DIY క్లీనింగ్ వీడియోస్ అని ఉంటుంది, దాంట్లో చూడండి. ఇప్పుడు వీటిపైన స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ తర్వాత యాక్చువల్గా చాలామంది కంటే నేను మా రిలేటివ్స్లో కూడా చూశాను, చిన్న పిల్లలు ఉంటారు అసలు, వాళ్ళకే డాండ్రఫ్ వచ్చేస్తుంది. అలా ఎలా వస్తుందో చిన్నపిల్లలకి నాకు అర్థమే కాదు. మన చిన్నప్పుడు అసలు డాండ్రఫ్ విన్నామా మనము? నాకైతే లేదండి, పెద్ద అయ్యాకే వచ్చింది. చిన్న పిల్లలకి అసలు డాండ్రఫ్ వింటే ఎలాగో అనిపిస్తుంది. మా పిల్లలకైతే లేదు, దేవుడి దయ వల్ల. ఎందుకంటే నేను అస్సలు షాంపూస్ కాదు, అదే కోమ్స్ కానీ అస్సలు నేను సపరేట్గానే ఎవరిది వాళ్ళకే వాడతాను. అస్సలు మిక్స్ చేయను. పిల్లలది సపరేట్, మా హస్బెండ్ది సపరేట్, నాది సపరేటే ఉంటుంది. ప్లస్ స్నానం చేసిన ప్రతిసారి అంటే మండే ఇంకా థర్స్డే తలస్నానం చేస్తామన్నమాట. కంపల్సరీ నేను క్లీన్ చేసేస్తాను ఇలా. సో అస్సలు ప్రాబ్లమే రాదు. పిల్లలకి ఎంత ఇదిగా చూసుకుంటే అంత మంచిదండి. ఈ వయసు నుంచే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అవసరం లేదు కదా. ఇలా టవల్స్ కానీ ఇవి కానీ సపరేట్గా పెట్టుకోవడమే బెటర్ అనమాట. సో ఇందాక మీరు చూసారో లేదో నేను మాట్లాడుతూనే ఉన్నాను. బేకింగ్ సోడా పైన స్ప్రింకిల్ చేశాను. స్ప్రింకిల్ చేసిన తర్వాత ఈ వినేగర్ వాటర్ ఉంది కదా, కాస్త ఇలా పోసారంటే బాగా అదే నురుగులాగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత వాటర్తో వాష్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు దీనికి వాడాం కదా, అసలు యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. నా దువ్వెనలు అంత గలీజ్గా ఏమి ఉండవు. సో ఇంకా డైరెక్ట్ వాటర్తో వాష్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ మిగిలినది మనము సింక్ క్లీన్ చేసుకోవడం, అదే వాష్ బేసిన్ ఇది క్లీన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. ఎందుకంటే నేను బ్రష్ పెట్టి దీనికి వేసి రుద్దాను కాబట్టి ఆ బౌల్లో ఉన్నది వేస్ట్ కదా, మళ్ళీ దేనికి వాడుకోవడానికి అంటే మనసు ఒప్పదు కదా. సో అందుకనే నేను ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయడానికి వాడతాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మీరు టవల్తో డ్రై చేసుకోవాలి. నేను ఆ 2 డేస్లలో మేము స్నానం చేసే ముందు రోజు నైట్ పిల్లలకి ఆయిల్ పెడతానమాట. పెట్టిన తర్వాత దువ్వెనతో దువ్వేస్తాం కదా, ఆ తర్వాత నేను వాష్ చేసి పెట్టేస్తాను. ఇంకొకటి, ఆయిల్ పెట్టేటప్పుడు కూడా మీరు ఒకే చేత్తో 2-3కి పెట్టారంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డాండ్రఫ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
ఎవరికైనా పెట్టిన తర్వాత వాళ్ళకి డాండ్రఫ్ ఉంది అనుకుంటే చేతులు కడుక్కొని మరి వేరే వాళ్ళకి పెట్టండి. చూసారా, నీట్గా అవుతాయి. వాష్ చేసి పెట్టేస్తాను, ఇంకా నెక్స్ట్ డేకి వాడేసుకుంటారనమాట. అలాగా పిల్లలకే కాదు మాకు కూడా. తొందరగా తొందరగా మనకి డాండ్రఫ్ రిమూవ్ కావాలి అని అంటే మనం తలకి ఏన్ని చేసినా మళ్ళీ తర్వాత ఈ టవల్స్ ద్వారా ప్లస్ ఈ దువ్వెన ద్వారా మళ్ళీ ఫంగస్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా కంప్లీట్గా పోవాలి అని అంటే కంపల్సరీ ఇలాంటివి పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తుంది కదా, దానికి బ్యాక్టీరియా కాదు, ఫంగస్, యాక్చువల్గా ఫంగల్ అనమాట. డాండ్రఫ్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా, సో కాబట్టి మంచిది కాదు. కాబట్టి అలా చేసుకోవడమే బెటరు. మెల్లిమెల్లిగా కొంచెం హెయిర్ లైన్కి అలా కూడా పింపుల్స్ రావడం, బ్యాక్ పింపుల్స్ రావడం కూడా ఉంటుంది. అది కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే, అదే డాండ్రఫ్ వల్లనే అనమాట. ఇవన్నీ లేకుండా నీట్గా క్లియర్గా ఉంచుకోవాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇది మిగిలింది కదా, ఇది నేను ఇప్పుడు ఈ వాష్ బేసిన్ క్లీన్ చేసేస్తాను. వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి. అసలు ఈ మిక్స్చర్ మనకి వైట్ సింక్స్ ఉంటాయి కదా, ఇంకొక టిప్ చెప్తాను మీకు. మన కిచెన్ సింక్ ఉంటుంది కదా, వైట్ సింక్, స్టీల్ సింక్, దానికి అసలు సూపర్గా షైనీ వస్తుందండి. ఇది వేసి కనుక మీరు కడిగారంటే చాలా చాలా షైనీ వస్తుంది అసలు. ఏమైనా అంతా చాలా రోజుల నుంచి ఏదైనా ఇది ఉంది కొంచెం అలా గలీజ్గా ఉంది అని అనుకున్నా కానీ ఇది వేసి కాస్త రుద్ది చేశారంటే ఒక 4-5 టైమ్స్కే అసలు మీ సింక్ రూపే మారిపోతుందన్నమాట. ట్రై చేసి చూడండి. నేను ఆల్రెడీ మీకు ఇది పెట్టుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. చాలా అంటే వాల్యూమ్ వచ్చినట్టు కనపడుతుంది హెయిర్లో, ప్లస్ ఒక రకమైన థిక్నెస్ లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం రఫ్ అంటే అది రఫ్ ఫీలింగ్ కాదండి, స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అలా అవుతుంది హెయిర్. ఇలాంటివే ఇంకా కొన్ని ప్యాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. రెగ్యులర్గా వాడడం వల్ల డాండ్రఫ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. అవి కూడా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా వేసుకోవడం ద్వారా కూడా హెయిర్కి మంచి పోషణ అందుతుంది. ఇది ఓన్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళే వాడాలని ఏం లేదండి, ఎవరైనా వాడుకోవచ్చు. అసలు చాలా హెల్దీ, ప్లస్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇది చాలా మంచి హెయిర్ ప్యాక్ అనమాట. ట్రై చేయండి. ఇక్కడంతా డైలీ క్లీన్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే కొంచెం ఇక్కడన్నా మాది పర్వాలేదు, గ్రెనైట్ అనమాట. అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుందంటే చెక్క తీస్తారు, దానికి వాటర్ పడి చెక్క ఉబ్బిపోయి వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. దానికి బదులు ఎప్పటికప్పుడు చేసుకోవడమే బెటర్. ఇదండి వాళ్ళ వీడియో. ఎలా అనిపించింది మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.